ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన వారందరికీ కల్వరి బెర్ష్ మినిస్టర్స్ తరపున వందనాలు. దేవుని ప్రియులరా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నప్పటికీ మనం ప్రత్యేకంగా అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా పిలుస్తాం. ఎందుకంటే అబ్రహాము తన జీవిత ప్రయాణం అంతట్లోనూ కూడా, అతని జీవిత ప్రయాణం ప్రారంభించబడిన దినాల నుంచి కూడా ప్రతి అడుగు విశ్వాసంతో వేశాడు. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా ఏమీ లేని ప్రదేశాల్లో దేవుడు పిలిచినప్పుడు విశ్వాసంతో అడుగుపెట్టాడు. ఆ ప్రదేశాల్లో అద్భుతమైన కార్యాలు చూడడం మొదలుపెట్టాడు. ఆదికాండం 12 అధ్యాయాలు అంటాడు, అబ్రహాము నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను. కేవలం ఈ మాట యందు విశ్వాసం ఉంచి, దేవుడు పిలిచిన పిలుపుని నమ్మిక ఉంచి, ప్రతి సందర్భాల్లోనూ, అది యుద్ధ సమయాలైనా, కుటుంబంలో నుంచి వస్తున్న పోరాటాలైనా, తన చుట్టూ జరుగుతున్నటువంటి అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితుల్లోనైనా, బిడ్డలు లేరు అనే అవమానకరమైన పరిస్థితుల్లోనైనా, అబ్రహాము జీవితంలో ప్రతి పరిస్థితిలోనూ కూడా అతను ఒకే మాట నమ్మాడు. నన్ను దేవుడు పిలిచాడు, నేను వెళ్ళే ప్రదేశాల్లో ఆశీర్వదిస్తానన్నాడు, నా శత్రువులతో ఆయన మాట్లాడతానన్నాడు అనే విశ్వాసం అబ్రహాముని ఎంతవరకు నడిపించిందంటే, అతని చివరి దినాల్లో కూడా విశ్వాసం ద్వారా అనేకమైన అద్భుతాలు చూసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి భక్తుడు ఆయన. అబ్రహాము జీవితంలో ఆ విశ్వాస పరిమాణం చొప్పున అతడు పొందిన అద్భుతాలను మనం ధ్యానించాలంటే, దేవుని ప్రియులారా, మన కనులకు ఆశ్చర్యకరమైన సంగతులు కనబడతాయి. కేవలం దేవుని యందు విశ్వాసం. దేవుని ప్రియులు తను పిలిచినప్పుడు ఆ దేవుడు తనకు పరిచయం లేడు. కేవలం విన్న స్వరాన్ని బట్టి, దేవుని మాటను పట్టుకొని దేవుని ప్రియులు ఏమీ లేని శూన్యములు అడుగుపెట్టాడు. కానీ అబ్రహాము కోసం సమస్త సృష్టిని దేవుడు కలగజేశాడు. ఈరోజు విశ్వాసులు అనే పేరు మనం వింటున్నాం, కానీ ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలను మనం చూడలేకపోతున్నాం. క్రైస్తవుల మట్టుకు విశ్వాసులమండి. కానీ మన జీవితంలో జరుగుతున్న సందర్భాలలో, మన జీవితంలో వస్తున్న కష్టాలలో, ముఖ్యంగా మన జీవితంలో వస్తున్న అక్కరల్లో ప్రభువు మీద ఆధారపడి ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని కార్యాలు పొందలేకపోతున్నాం. ఈరోజు ఈ మాటను దేవుడు నీతోనూ నాతోనూ కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ జీవితంలో విశ్వాసానికి తగినటువంటి అడుగులు వేయడం నేర్చుకోవాలి. మన జీవితాల్లో విశ్వాసానికి తగిన కార్యాలు చేయడం నేర్చుకోవాలి. అబ్రహాము జీవితంలో అన్ని అద్భుతాలు పొందాడండి. లేకపోతే ఆయన విశ్వాసులకు తండ్రి అని మనం ఎలా చెప్తున్నామో, మన రాబోతున్న తరాల వారు మన గురించి మాట్లాడుకోవాలి. మా పితరులు విశ్వాసం ద్వారానే దీన్ని చేయగలిగారు, మా పితరులు విశ్వాసం ద్వారా ఇన్ని అద్భుతాలు పొందగలిగారు అని మన రాబోతున్న తరాలకి మనం విశ్వాసులుగా కనబడదామా? లేదా పేరుకు మాత్రమే మేము విశ్వాసం అని మనల్ని మనం పరిచయం చేసుకుని దేవుని కార్యాలను ఏమీ పొందకుండా, దేవుని అద్భుతాలు ఏమీ చూడకుండా ఒక అవిశ్వాసపు తరము వారిగా మిగిలిపోదామా? దేవుని ప్రియులారా, దేవుడు మన పక్షమందున్నాడు. విశ్వాసాన్ని చేతపట్టుకుందాం. ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా, ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నా, ఒక్కటే నమ్మిక, నా దేవుడు నాతో ఉండి నడిపించబోతున్నాడు. నేను తప్పకుండా ఈ పోరాటంలో జయాన్ని పొందగలను.